నువ్వు అట్లా మాట్లాడకూడదు. రాముని యందు ఏ అవగుణము లేదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. ఈ శ్లోకం రామాయణం మొత్తం మీద ఎప్పుడైనా ఎవరైనా రాముడు ఇటువంటి వాడు అంటే ఈ శ్లోకమే చెప్తారు. చిత్రం ఏమిటంటే ఇది రామాయణంలో మారీచుడు చెప్పినటువంటి శ్లోకం. ఆయన రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే పైకి చూడ్డానికి సప్తధాతువులతో కూడుకున్నటువంటి శరీరంలా కనపడతాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడి 7 పదార్థములతో తయారు చేయబడినటువంటి శరీర సంఘాతముతో కూడుకున్నవాడిలా కనపడే రాముడు నిజానికి ధర్మమును పోతపోసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ధర్మము నడిచి విడితే అదే రాముడు. కరచరణాదులతో కదిలి విడుతున్న ధర్మమూర్తి. సాధు సత్యపరాక్రమ. ఆయన చాలా సాధుపురుషుడు, సత్పురుషుడు. సత్యపరాక్రమ, సత్యమైన పరాక్రమము కలిగినవాడు, లేదా సత్యమే ఆయన పరాక్రమము. రాజా సర్వస్య లోకస్య. ఆయన నిజానికి ఈ రాజ్యమునకు రాజు, ఈ దేశమునకు రాజు అన్న మాటలు అన్వయం కావు. ఆయన గుణముల చేత ఆయన సమస్త లోకములకు రాజు. దేవానాం అఘవానివ. ఇంద్రుడికి ఎంత కీర్తి ఉందో సమస్త లోకములకు ప్రభువని రాముడు కూడా అంతటి కీర్తివంతుడు. కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస ఇచ్ఛసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. నువ్వు ఆయనని ఆశ్రయించి ఉండేటటువంటి ఆయన ధర్మపత్ని అయిన సీతమ్మని ఆయన నుండి వేరు చెయ్యగలను, అపహరించగలను అని ఎట్లా అనుకున్నావు? సూర్యుడి నుంచి సూర్యుని యొక్క కాంతిని వేరు చేసి తీసుకురావడం ఎవరికైనా సాధ్యమా? రాముడి నుంచి సీతమ్మని వేరు చేయడం సాధ్యమవుతుందని నువ్వు అనుకుంటున్నావా? శరార్చిషమనాదృశ్యం చాప ఖడ్గేంధనం రణే రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టుం త్వమర్హసి. రాముని యొక్క బాణములే పెద్ద పెద్ద జ్వాలలు. ఆ పైన ఆయన పట్టుకునే ధనస్సు, ఆయన పట్టుకునే ఖడ్గం, ఆయన అక్షయ బాణ తూణీరమలలో ఉండేటటువంటి వివిధ బాణములు, ఇవన్నీ కూడా ఇంధనం లాంటివి. రాముడే పెద్ద అగ్నిహోత్రం. రాముడి జోలికి వెడతానండం అంటే అగ్నిహోత్రం జోలికి వెళ్ళి అగ్నిహోత్రంలో దూకుతానండం లాంటిది. అగ్నిలో దూకినవాడు క్షేమంగా బయటికి ఎట్లా వస్తాడు? రాముడి జోలికి వెళ్ళినవాడు ఎట్లా బయటికి వస్తాడు? కాబట్టి రావణ, నా మాట విను, రాముడి జోలికి వెళ్ళొద్దు. రాజ్యం సుఖంచ సంత్యజ్య జీవితం చేష్టమాత్మనః నాత్యాసాదయితుం తాత రామాంతకమిహార్హసి. నా మాట నువ్వు నమ్ము. రాజ్యం సుఖంచ సంత్యజ్య జీవితం చేష్టమాత్మనః. నువ్వు ఎంతో సంతోషంగా పెద్ద రాజ్యాన్ని పొందావు, ఇన్ని సుఖాలు ఇంద్రియములకు సంబంధించినవన్నీ అనుభవిస్తున్నావు. ఆ పైన జీవితమా, భగవంతుడిచ్చినది దీర్ఘాయుష్మంతుడవై కావలసినంత జీవితాన్ని పొందావు. ఇవన్నీ వదిలిపెట్టేసుకొని నిష్కారణంగా యమధర్మరాజు గారి జోలికి వెళ్ళిన వాడిలా నువ్వు రాముడి జోలికి వెళ్ళి నశించిపోమ్మని నీకెవరు చెప్పారు? అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజ నత్వం సమర్థస్తాం హర్తుం రామచాపాశ్రయం వనే. అప్రమేయం హి తత్తేజో, ఆ శ్రీరాముని యొక్క కార్యములు ఊహించడం కూడా ఎవరికి సాధ్యం కాదు. అంతటి బలవంతుడు. నువ్వు విన్నావు, 1 గంట 12 నిమిషములలో 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చినవాడు. అటువంటి అప్రమేయమైన, ఊహకు అందనటువంటి బలము, శౌర్యము, గుణములు కలిగినటువంటి రాముడి జోలికి వెళ్ళి యస్య సా జనకాత్మజ, జనక మహారాజు గారి కుమార్తె అయినటువంటి ఆ సీతమ్మని అపహరించి తీసుకొద్దామని ఎట్లా అనుకుంటున్నావు? ఆమె ఏ నీడలో ఉంటుందో తెలుసా? రాముడి చేతి ధనస్సు యొక్క నీడలో, దానిని ఆశ్రయించి ఉంటుంది. అంటే ఎవరు సీతమ్మ జోలికి వెళ్ళాడో వాడు రాముడి ధనుష్టంకార ధ్వనిని వింటాడు. కాబట్టి ఎందుకు నిష్కారణంగా ఆయన జోలికి ఎడతావు? తస్యసా నరసింహస్య సింహోరర్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతర భార్యా నిత్యమనువ్రత. ఆయన సింహముల విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినవాడు. సింహోరర్కస్య భామిని,
ఆమె ఆయనను ఆశ్రయించి ఉంటుంది. ప్రాణేభ్యోపి ప్రియతర. రాముడికి రాముని యొక్క ప్రాణముల కన్నా ఆయన ధర్మపత్ని అయినటువంటి సీతమ్మ యందే ప్రీతి ఎక్కువ. రాముడి ప్రాణముల జోలికెళ్ళినా వదిలిపెడతాడేమో కానీ సీతమ్మ జోలికెడితే వదిలిపెట్టడు. నసా దర్శయితుం శక్య మైథిలే ఓజస్విన ప్రియ దీప్తస్యేవ హుతాశస్య శిఖా సీతా సుమధ్యమ. ఆమె చాలా గొప్ప తేజోమూర్తి అయిన రాముని ఆశ్రయించి ఉన్నటువంటి ధర్మపత్ని, మహాపతివ్రత. అగ్నిహోత్రము యొక్క తేజస్సు ఎలా ఉంటుందో, వెలుగుతున్నటువంటి అగ్ని శిఖ ఎలా ఉంటుందో సీతమ్మ అట్లా ఉంటుంది. రాముడే అంతటి పరాక్రమవంతుడంటే పాతివ్రత్యము చేత సీతమ్మ అగ్ని శిఖ. కాబట్టి ఇప్పుడు నువ్వు రాముడి జోలికి వెళ్ళడం, సీతమ్మ జోలికి వెళ్ళడం అంటే ఇక తిరుగులేని రీతిలో నీ మరణశాసనాన్ని నువ్వు రాసుకోవడం. కిముద్యమమిమం వ్యర్థం కృత్వా తే రాక్షసాధిప దృష్టశ్చేత్ త్వం రణే తేన తదంతం తవ జీవితం. ఈ ప్రయత్నం చెయ్యడం వల్ల నాకు ఏదో కలిసి వస్తుంది అన్నవాడు లోకంలో ఎవరైనా ఉంటాడు. నువ్వేం చెప్తున్నావు? నేను సీతాపహరణం చేస్తాను, సీతాపహరణం చేస్తే రాముడు శుష్కించిపోతాడు, అప్పుడు నేను రాముడిని చంపేస్తానంటున్నావు. నువ్వు ఎప్పుడో అప్పుడు రాముడు శుష్కించిపోయాడు అనుకుని నువ్వు రాముడి జోలికి వెళ్ళాలి కదా. రాముడి జోలికి వెళ్ళినప్పుడు ఎప్పుడు నువ్వు రాముడి కంటపడితే ఆ కంటపడిన రోజున నీ జీవితం అంతమైపోయింది. అప్పుడు ఈ ప్రయత్నం వల్ల ప్రయోజనం ఏమిటి? అసలు ఏదైనా చేసే ముందు ఆలోచన ఒకటి ఉండాలి కదా. దేని కొరకు